హిందూ మతంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం అంటే కేవలం ఒక మతం కాదు, అది జీవన విధానం అని కోర్టు స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం మరియు మత స్వేచ్ఛపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి హిందువుగా కొనసాగడానికి తప్పనిసరిగా గుడికి వెళ్లాలని లేదా కఠినమైన పూజలు ఆచారాలు పాటించాలనే నియమం ఏమీ లేదని ధర్మాసనం తెలిపింది. ఒక వ్యక్తి తన ఇంట్లో లేదా ఒక చిన్న గుడిసెలో దీపం వెలిగించినా అది అతని మత విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. వేదాలను ప్రామాణికంగా అంగీకరించే వారే హిందువులు అనే పాత నిర్వచనం నేటి వాస్తవ పరిస్థితులకు సరిపోదని పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన వాదనపై కోర్టు సానుకూలంగా స్పందించింది. హిందూ మతంలో ప్రతి ఒక్కరూ వేదాలను ఆధ్యాత్మిక సుప్రీం పవర్గా అంగీకరిస్తున్నారని చెప్పలేమని కోర్టు పేర్కొంది. మత స్వేచ్ఛ మరియు వ్యక్తిగత విశ్వాసాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వివరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.